रामलक्ष्मण नाम रामवारी सहगुण रामवारी रामलक्ष्मण नाम देश्य विष्णुगोत्र भवस्य सुनीता मारस्य गिरीश అనేసి పెట్టండి దర్శకుడు లక్ష్మణ్ దర్శక హాస్య లక్ష్మణ్ నామ దేశ్య అమ్మాయి హీరోయిన్ ఈ అబ్బాయి హీరో చెప్పే सह सर्वेषां जगुडं द्वारा चित्र प्रारंभ शुभ मुहूर्त समये सकल मनोभीष्टार्थ चित्र विजया गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म अमृतांशाय नमः ओम जगत्संज्ञाय नमः ओम गोष्ठाय नमः ओम शाश्वताय नमः ओम देवे नमः ओम शेषाद्रिलयाय नमः ओम ఇది అయిపోయి అన్న మన కెమెరా అయిపోతే ఒక్కసారి స్పేస్ ఇస్తే నేను మెయిన్ కెమెరా సైడ్ పెద్ద కెమెరా కంటే సైడ్ ఉంది కెమెరా రోల్ అవుతుంది ఓకే అన్న అవుతుంది సార్ మీరు కింద ఇక్కడ రమ్మంటున్నాను ఒక్కసారి అనే అనే ఓకే ఓకే అన్న ఓకే అన్న చేస్తున్నాను ఒక్క నిమిషం నేను తీసుకొని సరే అక్కడ అదన్నా అయిపోయినాక సార్ ఒకసారి తీసుకోండి అలా చూసుకుని ఫోకస్ కూడా రెడీ సార్ రెడీ సార్ ఏబీ లేబుల్స్ ప్రొడక్షన్ పెట్టండి సార్ అలా పట్టుకోండి చాలు సార్ सर ఇక్కడ 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 మేడం ఇక్కడ మరి ఆగు సార్ రెడీ సార్ ఫార్వర్డ్ జస్ట్ ఆన్ దిస్ పిలురా మేము వచ్చిన సినిమా ప్రయాణం అంటే జీవితం సినిమా ఇండస్ట్రీ కానీ మేము వచ్చి ఎన్నో స్ట్రగుల్ పడ్డాము అవకాశాలు లేక మళ్ళీ ఫోక్కి వెళ్ళి అక్కడ మా జానపదం ద్వారా నేను జనాలకు దగ్గర అయ్యి అక్కడ నా పాటల ద్వారా జనాలకు బాగా చేరువయ్యి నా సినిమా కళని నా పాటల ద్వారా నేను నా సినిమా కళని నా పాటల ద్వారా నేను నెరవేర్చుకున్న సందర్భాన్ని మా ప్రొడ్యూసర్ గారు గమనించి ఎక్కడో ఉన్న బెంగళూరులో ఉన్న గిరీష్ సార్ అది గుర్తించి నన్ను పిలిపించి ఈ సినిమా నన్ను నా టీం నమ్మి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఈ జన్మలో మీ రుణం తీరలేదు సార్. ఎందుకంటే ఈ 15 ఏళ్ల ప్రయాణంలో చాలా చాలా స్ట్రగుల్ పడ్డాం, చిన్న చిన్న అవకాశాల కోసం ఇదయ్యాం. కానీ ఇక్కడ ఒక చిన్న సినిమా పాట ఒప్పుకునే సందర్భంలోకి వెళ్ళి సినిమానే ఒప్పుకున్నారు మీరు నాకు. అందుకని మీకు రుణపడి ఉంటాను సార్. కథ విషయానికి వస్తే మీరు యూట్యూబ్లో నా పాటలు చూసి ఉంటారు, మేకింగ్ చూసి ఉంటారు. నేను 4 నిమిషాల్లో ఒక సినిమా చూపించేంత ప్రయత్నం నేను చేసిన. ఇప్పుడు 2 గంటల సినిమా నన్ను తీయమని ప్రొడ్యూసర్ వచ్చిండు. నా టీము నేను
మీరందరూ మెచ్చే సినిమా చేయాలని పాటలు మాటలు అన్నీ తయారు చేసుకున్నాకనే సిద్ధమై అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మా ప్రతి పాట మిమ్మల్ని థియేటర్కి విడిచేలా ఉంటుంది. మా ప్రతి మాట మీ మనసు గెలుచుకునేలా ఉంటుంది. ప్రతి క్షణం ఒక ఉత్కంఠ పూరితమైన సన్నివేశాలు ఉంటాయి. అంటే యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చారు, మేకింగ్ తెలియదు అనుకోకండి. అంటే సంకల్పం ఉన్న ఏదైనా సాధిస్తారంటారు కదా. సో అట్లా నా టీం బలం నాకుంది, నన్ను నమ్మిన అన్నోళ్ళు ఉన్నారు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. నన్ను యూట్యూబ్లో ఎట్లా ఆదరించారో సినిమాలో కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. A3 లేబుల్స్ బ్యానర్లో ప్రదీప్ గారు నిర్మాతగా, గిరీష్ గారు ఇద్దరు కలిసి నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రానికి బుల్లెట్ బండి లక్ష్మణ్ దర్శకుడు. నాకు తమ్ముడు లాంటివాడు. కొత్త హీరోయిన్లతో స్టార్ట్ చేసే ఈ కథ 60 సీన్లు నేను వినటం జరిగింది. ఒక రచయితగా షాద్ నగర్కి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలే రామ్ లక్ష్మణ్. వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ప్రైవేట్ ఆల్బమ్స్ దక్షిణ భారతదేశంలోనే సెన్సేషనల్ సూపర్ డూపర్ హిట్ ఆల్ టైమ్ రికార్డ్స్ పొందాయి. వాటిల్లో ఉన్నటువంటి ఒక పాటని తీసుకొని అల్లహి అల్లా అనే పాటని ఒక కథగా మార్చి ఆ కథని కర్ణాటక నుంచి వచ్చినటువంటి నిర్మాత గారు తీయటం మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గాలి. ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ టు దట్ ప్రొడ్యూసర్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలందరూ ఇప్పుడే పేరున ఆశీర్వచనం తెలిపారు. ఈ సినిమా తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ అనే వ్యక్తి టాప్ మోస్ట్ డైరెక్టర్గా దక్షిణ భారతదేశంలో నిలబడతాడు అన్నది నగ్న సత్యం. మనందరం మట్టిలో నుంచి ఏదో ఒక గ్రామం నుంచి వచ్చిన వాళ్ళమే మనందరం. లేకపోతే మన తండ్రి, మన తల్లి, లేకపోతే మన తాత, అట్లాంటి మట్టిలో నుంచి వచ్చిన ఈ మాణిక్యమైనటువంటి ఈ లక్ష్మణ్ని ఫస్ట్ దర్శకుడిగా ఆశీర్వదించమని అందరినీ కోరుకుంటూ, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందని హోల్ హార్టెడ్గా ఆశీర్వదిస్తూ, నిర్మాతగా కొత్త హీరో అద్భుతమైనటువంటి ఒక పెర్ఫార్మెన్స్తో మీ ముందుకు అతి త్వరలో వస్తారని చెప్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద టోటల్ యూనిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ మా అల్లహే అల్లా సాంగ్ని ఇంత హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత మంచి సపోర్ట్ చేయకపోతే మేము ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళమే కాదు. బికాస్ ఆఫ్ ఆల్ యువర్ సపోర్ట్ వీఆర్ హియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ యువర్ లవ్. ఆ ఒక చిన్న థీమ్తోనే మేము ఇంత పెద్ద మూవీ చేయబోతున్నాము. సో ఆ సాంగ్ని ఎలా అయితే ప్రేమించారో మా ఈ కంప్లీట్ మూవీని కూడా అంతకన్నా ఎక్కువ మీరు ప్రేమించాలి. మీకు అంత మంచి ఒక సబ్జెక్ట్తోనే మేము వస్తున్నాము. ఆ సాంగ్లో మీరు ఎంత ఎమోషన్స్ అయితే చూసారో ఆ ఒక్కొక్క ఇది మూవీలో అంతకంటే ఎక్కువ మీకు ఒక మంచి స్క్రిప్ట్ ద్వారానే మేము వస్తున్నాము. సో సపోర్ట్ చేయండి మా టీం అందరినీ. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే. ముందుగా నా పేరు టోనీ కిక్. ముందుగా మీడియా మిత్రులందరికీ సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఆశీర్వదించడానికి వచ్చిన చిన్ని కృష్ణ సార్కి పాదాభివందనాలు. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ఈ పొజిషన్లో ఉంటానని, అంటే ఈ ప్లేస్కి వచ్చి ఉంటానని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ బుల్లెట్ బండి లక్ష్మణన్న గారికి. నన్ను నమ్మి యూట్యూబ్లో ఒక సాంగ్ ఇచ్చారు. ఆ సాంగ్ ద్వారా ఒక చిన్న పాయింట్ తీసుకొని సాంగ్ తీశారు. దాంతోనే సినిమా చేద్దామని అనుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాక్చువల్గా ముందుగా కథ స్టార్ట్ అయింది. ఈ కథని ఆడియన్స్ ఎట్లా రీచ్ చేసుకుంటారు అని ముందుగా ఒక సాంగ్ రూపకంగా ఒక పాయింట్ తీసుకొని చేశారు. అది ప్రొడ్యూసర్స్కి నచ్చింది, గిరీష్ సార్ గారికి అండ్ ప్రదీపన్న గారికి. వాళ్ళు చూసి పిలిపించి ఈ సినిమాని ఓకే చేసి ఇది సాంగ్ రూపంగా ఉండొద్దు, పెద్దగా చేయాలి, సినిమా చేయాలి మీరు అని పిలిపించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది ముందుగా. అండ్ నన్ను నమ్మి
నాకు ఈ లీడ్గా ఇచ్చినందుకు, అంటే హీరోగా నన్ను తీసుకున్నందుకు బుల్లెట్ బండి లక్ష్మణ్ అన్నకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను లైఫ్ లాంగ్ మర్చిపోను. నాది హ్యాపీనెస్ అట్లా అనమాట. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలి. అండ్ గిరీష్ సార్ గారికి కూడా థ్యాంక్స్. అండ్ ఇంతకన్నా ఏం మాట్లాడలేను. చాలా థ్యాంక్ యూ. అండ్ డిఓపి వచ్చేసి మనకు మూవీకి జనతా బబ్లు చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ వచ్చేసి మదిన్ ఎస్కే. ఇంకా ఓకే, ఇది అంటే మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమంలో పాలు పంచుకోవడం నిజంగా కూడా నాకు జన్మధన్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రొడక్షన్ నెంబర్ 1 మా లక్ష్మణు, డైరెక్షన్ లక్ష్మణు, కథ రైటరు అండ్ మ్యూజిక్ డైరెక్టరు తమ్ముడు మదీను, ప్రొడ్యూసర్ గారు గిరీష్ గారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు మీరు పక్కా మంచి డైరెక్టర్ని ఎంచుకున్నారు, మంచి కథను ఎంచుకున్నారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎంచుకున్నారు. ఎందుకంటే లక్ష్మణ్ మంచి గొప్ప రచయిత, గొప్ప డైరెక్టర్ అని కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఉదాహరణ, నా కాంబినేషన్లో నా పాటల్లో లక్ష్మణ్ రాసిన పాటలన్నీ కూడా చాలా పెద్ద హిట్ అయినాయి. మీ అందరికీ తెలుసు. 2 రాష్ట్రాలను ఊపేటువంటి గొప్ప రచయిత తమ్ముడు. అదే మాదిరిగా ఇప్పుడు గొప్పగా మంచి డైరెక్షన్ ఫీల్డ్లో కూడా వచ్చాడు. అతను చేసిన యూట్యూబ్ ఛానల్లో సాంగ్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి విజయాలు ఇచ్చి కోట్ల మంది హృదయాలలో చెదిరిపోని జ్ఞాపకంగా మిగిలిన వాడే ఈ లక్ష్మణ్తో పాటుగా రాముడు కూడా ఉన్నాడు. ఈ రామలక్ష్మణు మరొకసారి ఈ సినిమా ఇండస్ట్రీలో మరో కొత్త కోణం చరిత్ర సృష్టించేటటువంటి తమ్ముళ్ళుగా ఎదగాలని, ఈ తమ్ముళ్ళు నా సొంతింటి తమ్ముళ్ళు కాకపోయినా అంతటి ఆనందాన్ని ఎప్పుడూ కలుగజేస్తూ ఉంటారు. అందుకు తమ్ముళ్ళు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోను. అదే మాదిరిగా మదిని కూడా చక్కటి మ్యూజిక్ అందించేటువంటి గొప్ప తమ్ముడు. నిత్యం మేమంతా కూడా కామెడీగా కలుస్తూ ఆనందంగా హాయిగా ఆటపాటలతో గడుపుతూ ఉంటాము. అన్న, ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నావు. మీరు మంచి మనసుతోని మా పెద్దన్నగా మీరు రావాలని పిలిచినప్పుడు నేను రావడం కాస్త ఆలస్యమైన తమ్ముడు, సారీ. కానీ ఇది ఇంతింత అయి చాలా పెద్ద స్థాయిలో ఉండాలని, సమాజంలో సంఘంలో మంచి గుర్తింపు గౌరవాన్ని మీరు పొందాలని, రాబోయే రోజులకు 10 సంవత్సరాల తర్వాత సినిమా అంటేనే మా లక్ష్మణ్తో చేయాలనేటువంటి పెద్ద ప్రొడ్యూసర్లు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మనకి ఇది ఫస్ట్ ప్రొడక్షన్ తెలుగు ఇండస్ట్రీలో. మేము యాక్చువల్లీ కర్ణాటక నుంచి ఈ పాట సెలెక్ట్ చేసిన దానికి కారణం లక్ష్మణ్ గారు మరి రామ్ గారు. వాళ్ళు రిలీజ్ చేసింది అల్లా అల్లా అని ఒక పాట, యూట్యూబ్ పాట మన దగ్గర వచ్చేటప్పుడు మేము చూసి దాన్ని స్టోరీ లైన్ని ఆ పాటలో ఉండే స్టోరీ లైన్ చిన్నదిగా ఉండేను, దాంట్లో ఉండే ఇంపాక్ట్ ఇంకా బాగుంటుంది, ఫీచర్ లెంత్గా ఫిలింగా వచ్చేటప్పుడు బాగుంటుంది అనేసి లక్ష్మణ్ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ డిస్క్రిప్షన్స్ కానీ ఆ సినారియోస్ కానీ నెక్స్ట్ లెవెల్లో తీసుకొని పోవాలని మా కోరిక ఉండింది. వాళ్ళని మీట్ చేసేటప్పుడు వీళ్ళ టాలెంట్, వీళ్ళ ఎంటైర్ టీమ్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రొడ్యూస్ చేయాలా, ఈ ఆపర్చునిటీ మిస్ చేస్తే మనకి ఒక లాస్ అవుతుందని స్ట్రైట్గా డైరెక్ట్గా ప్రొడక్షన్ని దిగాము. అందరూ సపోర్ట్ మనకు కావాలా. ఇదే ఫస్ట్ టైం మేము ఇక్కడ వచ్చినాము. A3 లేబుల్స్ అనే ప్రొడక్షన్ హౌస్లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్గా వస్తున్నాము. మీ అందరూ ఆశీర్వాదంతో ఇంకా మంచి ప్రాజెక్టులు ఇలాంటివి చేయాలా, మీ ప్రోత్సాహాలు సహాయాలు కావాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.